గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నాకు ఇద్దరు బాబులు పెద్ద బాబు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సెకండ్ ఇయర్ చైతన్యలో ఫస్ట్ ఈ అకేషన్ ఈ సంవత్సరం అందరూ ఇంకా అందరికి కమ్యూనికేట్ చేసి అందరూ ఏబిసి సెక్షన్ మొత్తం అందరూ ఇక్కడ కలిసేటట్టుగా ప్రయత్నించాలని స్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎస్ఎల్పి గ్లోబల్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. బాబాయ్ ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, పాప ఏమో 7th క్లాస్. Praveen, Newsweek Downtown, I'm doing a social work among the destitutes, poor people and helpless. వాళ్ళకి హోలిస్టిక్గా ఆరోగ్యపరంగా కానీ ఆత్మీయంగా కానీ లేకుంటే విద్యాపరంగా కానీ లీగల్గా కానీ మెడికల్గా కానీ వాళ్ళందరికీ ఫ్రీ కౌన్సిలింగ్ అండ్ వాళ్ళని దగ్గర పెట్టుకొని చూసుకుంటాం. అది ఫాదర్ ఆఫ్ పార్టికల్. నాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి మొన్న బీటెక్ అయింది, చిన్నవాడు బీటెక్ చదువుతున్నాడు. ప్రస్తుతం నేను చదువుకుండా ఉంటాను. నా వృత్తి నుంచి పాట అన్ని మ్యారేజ్ నడుస్తాను. ఏదైనా అవసరం ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయాలి. నా పేరు పోతా శ్రీనివాసరావు. 7th నుంచి 10th వరకు రోల్ నెంబర్ 1. శుక్రవారం ఉండేది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి డిగ్రీ అయిపోయింది, అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. నా పేరు వంశీ కృష్ణ, 10th B సెక్షన్. నాకు ఒక బాబు 9th స్టాండర్డ్. నేను ఎస్బీఐలో చేస్తున్నాను, చెన్నైలో ప్రస్తుతం నేను పనిచేసాను. థ్యాంక్ యూ. మన విశ్వేశ్వరరావు కష్టపడి జగపతి ప్రభు వాళ్ళకి ముందుగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. నా పేరు ఆంజనేయులు, సెక్షన్ అలాగే నేను స్కూల్ రన్ చేస్తున్నాను. అలాగే ఆ స్కూల్కి ముందు ఏజెన్సీ ఒకటి తీసుకున్నాను, ఎల్ఐసి ఏజెన్సీ. ఆ ఏజెన్సీ కూడా రన్నింగ్ లో ఉంది. ఎవరినుంటే పాలసీలు ఏమంటారా? జరుగుతున్నందుకు వీళ్ళకి ఎవరికైనా పాలసీ కావాల్సి వస్తే ఫ్రీ పాలసీ కావాల్సి వస్తే నన్ను సంప్రదించండి.
నా పేరు అంబట్ రఘు. స్కూల్లో రాఘవ అంటారంలో నేను మచిలీపట్నంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తున్నాను, అలాగే రియల్ ఎస్టేట్ యాక్టివిటీ. నాకు 2 పిల్లలు, 2 పాపలే. మచిలీపట్నంలోనే ఉంటాను. బాబాయ్ నా పేరు ఆనంద్ సుబాని, 1 year డ్రైవర్ చేస్తాను. నాకు బాబు బీటెక్ అయింది. నా పేరు కాళేశ్వరరావు, రీసెర్చ్లో నాకు 3 పిల్లలు. చిన్నవాడు కదా, రెండోవాడు యాక్సిడెంట్స్లో చేస్తున్నాడు సాఫ్ట్వేర్. పెద్దవాడేమో బీటెక్ చేసి కాంప్యూటర్ అవుతుంటే, చిన్నవాడేమో లా పేరెంట్స్ అవుతుంది. చెప్పాల్సింది ఏంటంటే టోటల్గా మన జగపతి రఘు నర్సింగ్ మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కాండక్ట్ చేసి అంతా బాగా కష్టపడ్డారు. దానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చెప్పండి. కుర్చీ పండుపెట్టి ఈ ఆత్మీయ సమ్మేళనం చాలా సంతోషకరమైన విషయం అండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిబ్రవరి 11వ తారీఖు 2024 మరలా 4 రోజులు అనిపిస్తున్నారు. దీనికి సంబంధించి కాంటాక్ట్ చేసిన వ్యక్తుల్లో విశ్వ గారు, జగపతి, రఘు గారు, 4 దేశాలకు వచ్చిన వరకు చెప్తాను. అందరూ కలిసి కాంటాక్ట్ చేస్తారంటే కనుక చాలా సంతోషకరమైన విషయం. నా పేరు సరస్వతి రామకృష్ణ గాంధీ, నాకు 2 పిల్లలండి. వాళ్ళు వస్తాను పనిమాల నన్ను అడిగాడు, చేస్తానండి కాస్త బాగా వస్తే వదిగాను రా సార్. అందరూ నాకు సంతోషకరమైన విషయాన్ని పాల్గొనడం కూడా సంతోషంగా హ్యాపీగా ఉంది. బీటెక్ థర్డ్ ఇయర్, ఒక పాప సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్, పాప 7th క్లాస్ ఎంట్రన్స్. ఈ కాలేజ్ చాలా సంతోషంగా ఉంది. అందరికీ చాలా థ్యాంక్స్. పాప బీబీఎస్ క్లాస్ మిమ్మల్ని అందరికీ నాకు చాలా హ్యాపీగా నాకు బాబు వెనకాల చేసి చేసి పైన ఫైనల్ చేపానికి నా పేరు గడ్డూరు సుబ్బయ్య. ఎందుకంటే అందరూ కలిసారు కాబట్టి గ్రూప్ ఒక విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నాకు నా జీవితంలో ఫస్ట్ నాకు ఉపయోగపడిన వాళ్ళు మన గ్రూపులో, మన ఫ్రెండ్స్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు విసు, 2 సుబ్రహ్మణ్యం అంటే బైరాగి. ఎందుకు చెప్తున్నారంటే నా పాపకి బాగపోతే ఫస్ట్ సుబ్రహ్మణ్యం 10,000 పంపించాడు, తర్వాత విసు 10,000 పంపించాడు. కాబట్టి నా జీవితంలో ఏదన్నా ఉందంటే గ్రూప్ ద్వారా పంపించాడు విసు.
అయితే సుబ్రహ్మణ్యం వారు ఇండివిజువల్గా పంపించాడు. కాబట్టి వాళ్ళకి నా జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఒక్క కాంగ్రెస్ సార్ 1 lakh ఒక 10 years బ్యాక్ అప్పట్లోనే ఒక 1 lakh ఇటు చేద్దాం అయినా కూడా 1 lakh మన లైఫ్ ఇలాగానే ఉండిపోతే అనేసి మానేసి తెలియని ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అంటే ఎవరు ఏం తెలియదు వీడికి కానీ మనం ఎదగాలి అనే భావంతో రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎలా చేస్తే బాగుంటుంది అని మొత్తం తెలుసుకుని రాజమండ్రి కనీసం అంటే నాకు బాగా తెలిసి వీడి గురించి సుమారుగా ఒక 50 దాకా అప్పుడు వెంచర్లు వేసాడు. ఎవరైనా సరే చేస్తే అక్కడ నరసింహం ఇక్కడ మన అనుకునేది కాంతు చేస్తే మనకి నరసింహంకి ఇవ్వాలని ఎన్నో వెంచర్లు వేసి మంచి పొజిషన్ నిలబడ్డాడు. ఇప్పుడు మచిలీపట్నం ఇప్పుడు జస్ట్ మనం కళ్యాణ మండపం ఉంది కదా ఈ రోడ్డు మీద 15 ఎకరాలు త్వరలో వెంచర్ అయిపోతున్నాడు. దాని గురించి కాదు ఇంపార్టెంట్ ఏంటంటే మన ఫ్రెండ్స్ ఇలా కలుస్తామని చెప్పగానే మంచి కాంట్రిబ్యూషన్ అదే ఫుడ్కి ఎంత అయితే అంత నేనే ఖర్చు పెట్టుకుంటాడు అంటే సుమారుగా 25,000 మంచి పరిశ్రమ అన్ని రకాలుగా నిలబడతాడు. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైనా కూడా ముడా అప్పుడు లేఅవుట్ చేస్తున్నాడు అంటే మీరు ఈ దగ్గర కొనమని కాదు ఒకవేళ మీరు ఎక్కడ కొనుక్కున్నా కూడా ఇప్పుడు సజెషన్స్ ఇస్తాడు. మంచి లేఅవుట్ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది మీరు కొనాలనుకుంటే కొనుక్కోండి మీరు ఎక్కడ కొనుక్కున్నా కూడా సలహాలనే ఇస్తాడు. మళ్ళీ ఒకసారి క్లాస్ కొట్టి ఒకసారి సన్మానం చేస్తారు. అదే ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కటి కూడా కాంట్రిబ్యూషన్ తోనే మనం ముందుకు వెళ్తున్నాం. వెరీ గుడ్ 25,000 రూపీస్ అంటే మాటలు కాదు మంచి మనసు ఉంది. అరే పన్నపల్లి విద్యగాడిని కూడా సన్మానం చేద్దాం ఎందుకంటే 2 times హైదరాబాద్ నుంచి మధ్యలో ఎవరు మర్చిపోకూడదు. అరే సన్మానం కదా అరే ఇప్పుడు మీకు సన్మానం చేయడానికి కూడా మన స్వార్థం ఉంది ఎందుకంటే నెక్స్ట్ టైం నువ్వు 50,000 ఇస్తావని అది ఇంకా బాగా కష్టపడి అంటుతో సార్ అన్ని చదువుతారని బాగుంది. వెరీ గుడ్. Thank you, sir. Thank you, Kantu. Once again. My name is C-section. Apollo Pharmacy job. Oh, Baba, degree also. The Sarvajin Abhirandan. Hello friends. నా పేరు వివిఎల్ నరసింహారావు ఏ సెక్షన్ క్లాసెస్. ఓకే నేను ఇప్పుడు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. ఒక పాప బీటెక్ చదువుతుంది. ఇలా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ 30 years థ్యాంక్స్ కంపెనీ స్టార్ట్ చేసి నా నెంబర్ తీసుకుని నన్ను ఇక్కడికి ఆహ్వానించాడు. సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఎవ్రీవన్. నేను చాలామందిని ఫస్ట్ టైం గుర్తుపట్టలేకపోయాను సారీ. బట్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక్కసారి అందరినీ 1 by 1 మెమరీస్ బ్యాక్ చేసుకుంటూ ఉంటే అసలు ఆనందం చెప్పలేకుండా అంత బాగుంది. అండ్ కొంతమంది వచ్చి నా పేరు వాళ్ళే గుర్తుపెట్టి నన్ను పిలుస్తుంటే అరే నేను వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుని పిలుస్తున్నారు నేను పిలవలేకపోతున్నాను. అరే ఇప్పుడు ఒకసారి కలిసాను కాబట్టి నెక్స్ట్ టైం ఐ విల్ డెఫినెట్లీ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నేను ఇది చాలా హ్యాపీ మూమెంట్స్ భావిస్తున్నాను. థ్యాంక్స్ ఎవ్రీవన్ అండ్ విష్ అండ్ రిమైనింగ్ పీపుల్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. నిన్న కూడా నన్ను పిలిచాడు. సో ఆ పిలవడం వల్ల కూడా ఒకటి ఏంటంటే నేను కొంతమందితో ఆల్రెడీ పరిచయం అయిపోయింది నాకు. ఈరోజు మొత్తం కొత్తగా అనిపించలేదు. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మట్ట లక్ష్మీనారాయణ బి సెక్షన్. నేను ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ డిపో మెకానిక్గా చేస్తున్నాను. నాకు 2 ఆడపిల్లలు, 2 ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారు. పెద్ద పాప అయిపోయింది ఆల్రెడీ. అవంతరా ఫైనాన్స్లో ఫ్యాషన్ డిజైనర్గా చేస్తుంది గుంటూరులో. చిన్న పాప సెకండ్ ఇయర్ చదువుతుంది ఫ్యాషన్ డిజైనింగ్ నర్సాపురంలో. ఓకే థ్యాంక్ యూ. ఇంత కండక్ట్ చేసిన దిశకి మా ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ టైం అందరూ రావాలంటే ఫ్యామిలీస్తో కలుగుతామని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.
నా పేరు ప్రేమ్ కుమార్, ఏ సెక్షన్. నాకు ఇద్దరు అమ్మాయిలు, చిన్నమే చాలా మంది ప్రేమించారు. సెక్షన్ నాకు డాక్టర్ బాబాయ్ ఒక చిన్న విషయం, దీంట్లో నేమ్స్ ఉన్నాయి. పేరు విష్ణు సిఐజీ బాబు 10th ఏ చదువుతున్నావు. నా పేరు బాగా ఎస్సీ సెక్షన్ పాప. నాకు ఇద్దరు బాబు బీటెక్ చదువుతున్నాడు, సెకండ్ ఇయర్, పాప 9th క్లాస్ చదువుతున్నాడు. ఇంత పెద్ద మీటింగ్ అరేంజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ కానీ ఫోర్గ్రౌండ్ లో చేసిన వర్క్ చేసిన అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు అని జంగాలని, నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. నా పేరు నాగమల్లేశ్వరరావు, పాప ఎంఎస్ చేస్తున్నాను, పాప ఎంబీబీఎస్ చేస్తున్నాను. నా పేరు కిషోర్, నాకు ఇద్దరు బాబులు, బీటెక్ సెకండ్ ఇయర్, ఒక 6th క్లాస్. అది బి అంటే అన్నావు, బి అంటే భయపెట్టే బ్యాచ్. ఒకరోజు సెయింట్ ఫ్రాన్సిస్ వెంకటరెడ్డి వైఎస్ పెంచరెడ్డి భయపెట్టిన బ్యాచ్ మాకు. ఒకరోజు సెకండ్ బ్యాచ్ మాయమైంది, తెల్లారి 3 రోజులు మమ్మల్ని వేరే కూర్చోబెట్టారు. కాకపోతే భయపెట్టే బ్యాచ్ లెక్క పెట్టు. నా పేరు బిజినెస్ చేస్తున్నాను, ఇద్దరు పాప, పెద్ద పాప సరే సరే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గిరిబాబు అంక్యం. నేను సివిల్ వర్క్ చేస్తాను. పాప బాబు చాలా బాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎంపీటీసీగా కూడా ఉన్నాను పార్టీలో. అలాగే కార్యక్రమం చాలా బాగుంది. ఈసారి ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. నా పేరు తోట శ్రీనివాసరావు, నాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, పాపకి బీటెక్ సెకండ్ థర్డ్ చదువుతున్నది. నేను రోడ్డు బిజినెస్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నాగేంద్ర కుమార్ పందుల, నాకు ఒక కొడుకు, చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్. నా పేరు రాసు, 10th క్లాసు సెక్షన్ నెంబర్ 7. ఈ ఒక కార్యక్రమం ఎందుకంటే మీకు మనవాడు కాదండి, 10th తర్వాత ఇంటర్మీడియట్ మళ్ళీ క్లాస్మేట్ అవ్వచ్చు కానీ నేను 10th అయిపోయిన ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. 10th తర్వాత నాకు 34 ఏళ్ళ తర్వాత ఇదే రోజు ఈ బ్యాచ్ మొదలు చాలా సంతోషంగా ఉంది.
ఓకే అందరికీ చాలా ధన్యవాదాలు. ఏర్పాటు చేసిన విజుకి జగపతి అందరికీ కూడా పేరు పెట్టుకున్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Hello friends, आपके आज ये सेक्शन ये बी सेक्शन पुलिस पापा बाबू हाय फ्रेंड्स हाय फ्रेंड्स आपके अंदर पानी सी सेक्शन अंदर पापा हाय फ्रेंड्स మన గ్రూప్ లో మనం ఎలా కష్టపడతామో పోలీసులో ఉండి సేవా కార్యక్రమంలో చాలా సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని వాళ్ళంతా సంతోషించాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. మన గ్రూప్ లో అందరూ ఒకసారి చిన్న చూసొచ్చారు. बी सेक्शन जगन्मोहन जगन्मोहन అందరూ జన్మచారంటే చూస్తారు. बी सेक्शन LIC ఏజెంట్గా చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, పెద్ద పాప బీటెక్ అయిపోయింది, చిన్న పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ స్పీకర్ లో ఒకరు పాస్ చేస్తారు ప్లీజ్. రషీద్ బాబు ఒకసారి కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. నారాజు రాణా నారాజు దయచేసి కూర్చోండి అందరూ. నా పేరు కామేశ్వర రెడ్డి, బాబు గుడిగాలో నా పేరు ఏమియా ఏలూరులో ఉన్నాను. ఇద్దరు పిల్లలు పాప బీటెక్ థర్డ్ ఇయర్, బాబు బీటీఎస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మాట్లాడితే సంతులు అంటేనే భయం అయ్యి తెలుగు అతన్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నాకు బాగుంది డిమాండ్ చేయాలి. థ్యాంక్ యూ.
వేమూరి వెంకట శివకృష్ణ ప్రసాద్. అందరికీ తెలిసిన ప్రసాద్. నేను హైదరాబాద్లో చేస్తున్నాను సాఫ్ట్వేర్. మా ముగ్గురు పిల్లలు, ఇద్దరు బాబు తర్వాత పాప, అందరూ ఇంకా స్కూలింగ్ లో ఉన్న పాప. ఇంకో ఇద్దరు ఇంకా జన్మనివ్వాలని కోరుకుంటున్నా. ఇంకో 2 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ అప్పటి నుంచి డెఫినెట్ రోజు పొద్దున్న లేవగానే ఎవడైనా మెసేజ్ పెట్టాడని చూడటం. అంటే ఒకళ్ళు 2 ఏదో గొడవలు పట్టుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ అది లేకపోతే గ్రూప్ అవుతుంది. కానీ చాలా రెగ్యులర్గా ఏదో ఒక యాక్టివిటీ మీద జనాలందరినీ మొబైల్ చేసి విషు మన బందర్ నుంచి జగపతి, రఘు, కాంత్ వీళ్ళందరూ అందరూ చాలా యాక్టివ్గా దత్తు బాబు అసలు ఫుల్ అసలు బాబాయ్ మనం వచ్చి అరగంట అవుతుంది, మళ్ళీ రెండోసారి అందరూ కోపంగా చెప్తారు, భయంగా చెప్తారు, తీర్చి భోజనం. మనం ఏదైనా ఊరెళ్తే ఎవరు పిలిస్తే బాగుండు, కొంచెం మధ్య ఇస్తే బాగుండు, తీస్తే బాగుంటాం. ఇదే కాయలే పోయి ఆ ఇద్దరు వెళ్ళేవాళ్ళు ఎంత శ్రమకి ఇది మళ్ళీ ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలని, అందరూ మనం కలవాలని ఒకటోసారి సారథి ఎమ్మెల్యేషన్, మూడోసారి షీల్డ్ కవర్ తీసుకోకపోతే 20,000 రూపీస్ కట్టాలి. ఒక్క నిమిషం. నేను సిల్వర్ స్కూల్ 89-90 నాకు ఇలా ఆడపిల్లలు, పెద్ద పాప స్టార్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది, రెండో పాప 9th క్లాస్, పాప స్కూల్ చదువుతుంది. సెలవు బిజినెస్ పేరు జగపతి, ఏ సెక్షన్. నేను గత 22 years నుంచి సిటీ కేబుల్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను మచిలీపట్నం. వరందపాలెం థర్డ్ వార్డ్ మొత్తం అందే. నెక్స్ట్ ఏంటంటే ఒక 1 year బ్యాక్ సిమెంట్ అండ్ స్టీల్ బిజినెస్లో కూడా వెళ్ళాను. నా వంతు సహకారం ఏదైనా కావాలంటే గ్రూప్ ఎప్పుడు ముందు ఉంటాను. నేను చేయలేదన్నా సలహాలైనా కంపల్సరీ ఇస్తూ ఉంటాను. అదే జగానికే పద్దాడు. అంటే మా ఫ్రెండ్స్ అందరూ కలుద్దామని యాక్చువల్గా వచ్చాను. నాకు 2 పాపలు. ఒక పాప ఏమో బీటెక్ అయిపోయి ప్రస్తుతానికి ఎంఎస్ చేయడానికి యూఎస్ జరిగింది. ఇంకో పాప ఏమో బీటెక్ లీగల్ సర్వీసెస్. రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అలాంటి ఏమీ లేదు కాబట్టి ప్రస్తుతం ఒక 3 పేరు మీద జాయింట్ అకౌంట్ ఎనీ 2 కెన్ ఆపరేట్ లాగా అవుట్ ఆఫ్ 3లో ఎవరైనా ఒక 2 సంతకాలు పెట్టి ఎప్పుడైనా అవసరమైతే అమౌంట్ డ్రా చేసుకునేలాగా ఒక అకౌంట్ ఓపెన్ చేద్దాం. అది ఎవరెవరి పేర్లు పెడదాం అనేది ఇక్కడే మనం డెలిబరేషన్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. తర్వాత గ్రూప్లో కొంతమంది రెస్పాండ్ అవుతారు పాజిటివ్గా, కొంతమంది చూడరు గ్రూప్ని. దిస్ ఈస్ ద బెస్ట్ టైం. All we have gathered here, almost 75 people we are here. Then now we can take a decision. 3 people volunteer గా ఎవరైనా 3 మచిలీపట్నంలో ప్రిఫరబుల్ గా ఉండేది ఒక 2 మచిలీపట్నం నుంచి, ఒకళ్ళు హైదరాబాద్ నుంచి. నా సజెషన్ అయితే నామినేట్ హైదరాబాద్ నుంచి 1 person out of those 3 దత్తు బాబు అలాగే జగపతి హైదరాబాద్
ఓకే మచిలీపట్నం దత్తు జగపతి జగపతి గివ్ యువర్ కన్సర్న్ ఎలా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, ఏమేమి ప్రోగ్రామ్ పెడదాము, ఎలా మన టీచర్స్ కన్నా సన్మాన కార్యక్రమాలు లేదంటే ఎవరికైనా ఇమీడియట్గా సహాయం చేయాలి, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి వీ విల్ ఫార్మ్ ఏ 9 మెంబర్స్ కమిటీ. సో ఆ 9లో వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ ఉన్నారు, ఇంకా 6 మెంబర్స్ని ఇక్కడ నుంచే తీసుకుందాం. సో దిస్ విల్ బికమ్ ఏ కోర్ కమిటీ ఫర్ అవర్ బ్యాచ్. ఆ కోర్ కమిటీ వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎంత ప్రోగ్రామ్, ఎలాంటి ప్రోగ్రామ్ చేద్దాము, ఏ స్థాయిలో చేద్దాము, ఏ యాక్టివిటీస్ పెడదాము ఇందులో, అలాంటిది ఆ కోర్ కమిటీ డిసైడ్ చేస్తుంది. సో తర్వాత కంట్రిబ్యూషన్స్ కానీ ఏదైనా కానీ ఇట్ ఈస్ బౌండ్ టు ఆల్. వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది గ్రూప్ మొత్తానికి వర్తిస్తుంది. ఇది ఓకేనా? ఇది అందరూ సో 9 మందిలో 3 వచ్చారు, ఇంకొక 6 వాలంటీర్గా ముందుకు రండి. ఎవరైతే చక్కగా కంట్రిబ్యూట్ చేయగలరు సొసైటీ. నేను టైం డివోట్ చేయలేదు, అదర్వైజ్ ఐ వుడ్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ టు బి హియర్. సో అంబడి రాము, అంకెం గిరి, రామ నాగరాజు, పులి ఆంజనేయులు, కేవీఆర్ నర్సెస్, మన ముగ్గురు కూడా. సో దిస్ విల్ బి అవర్ కోర్ కమిటీ ఫర్ అవర్ ఫ్రెండ్ సర్కిల్. సో దే విల్ టేక్ ద డెసిషన్స్, వి విల్ అగ్రీ దట్. ఓకే, ఈ 9 మందిలో మీరు ఎవరినైనా ఏ టైంలో అప్రోచ్ అవ్వచ్చు. మీ సజెషన్ సపోజ్ కొంతమంది మీరు ఇష్టం ఉండదు, కొంతమంది జగపతికి ఇష్టం ఉండదు, 8 మంది నచ్చకపోవచ్చు, కాదు నచ్చచ్చు, ఎవరు నచ్చకపోవచ్చు, కిషోర్ నచ్చచ్చు. సపోజ్ అంటే అమ్మ కూర వండితేనే, మన వైఫ్ కూర వండితేనే మన నచ్చదు. సో ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే అందరికీ ఏం చేయలేం కాబట్టి వీడియోలో మీరు ఎవరైనా సరే బాబాయ్ పలానా ప్రాబ్లం ఉంది, పలానా ఇష్యూ ఉంది, అది పలానా చేద్దాం అనుకుంటున్నాం, నెక్స్ట్ టైం మనం ఇప్పుడు నేనేమంటాను అక్కడ చేద్దాం అంటారు, ఈరోజు విజయవాడ అంటారు, ఇప్పుడు గుంటూరు అంటారు. ఇవన్నీ కాకుండా మీకు మీ ఇన్పుట్స్ ఇవ్వండి, మనం కానుకుంటే మనం ఏం చేయాలి. సో జస్ట్ ఓపెన్ అప్ అవ్వండి, దానివల్ల ఫీల్ అయ్యేది లేదు, బాధపడేది లేదు. ఇన్ కేసు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా మాకేం తెలిసి వచ్చినా, ఎవరన్నా మా ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయిపోయినా, లేకపోతే కొత్త వాళ్ళు యాడ్ చేయాలన్నా ఓపెన్ అప్ అవ్వండి. మీ ఈ 9 మందిలో ఎవరికైనా సరే మీరు కమ్యూనికేట్ చేయండి. సో అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయం వస్తాం, దాంట్లో ఏం లేదు. ఎవరు వచ్చినా ఈ 9 మందిలో ఎవరి నుంచి ఏది వచ్చినా సరే తీసుకుంటాం, అందరం ఒకటి. ఏ సెక్షన్ లేదు, బి సెక్షన్, సి సెక్షన్ లేదు, వీఆర్ ఆల్ వన్. 1990 బ్యాచ్ ఇస్ వెరీ డేంజర్ బ్యాచ్. అది సరే, ఈ క్లోజ్ చేస్తున్నాం.